మెగా ఫ్యామిలీ వర్సెస్ అల్లు ఫ్యామిలీ అంటూ సోషల్ మీడియాలో ట్రోల్ అవుతోంది. ఇవాళ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో అల్లు ఫ్యామిలీ కనిపించలేదు. దీంతో అల్లు కుటుంబాన్ని పవన్ ఆహ్వానించలేదన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల ప్రచారం చివరి రోజు అల్లు అరవింద్ పిఠాపురం వెళ్లి పవన్కు మద్దతు తెలిపారు. అదే రోజు నంద్యాల వెళ్లి వైసీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్రారెడ్డికి అల్లు అర్జున్ మద్దతు తెలిపారు. అప్పటి నుంచే మెగా ఫ్యామిలీలో రచ్చ మొదలైనట్టుగా తెలుస్తుంది. అల్లు అర్జున్ను సాయి ధరమ్ తేజ్ అన్ఫాలో చేయడంపై సోషల్ మీడియాలో హాట్ డిబేట్ నడుస్తోంది. ఎక్స్లో అలాగే ఇన్స్టాగ్రామ్లో సాయి ధరమ్ తేజ్ అల్లు అర్జున్ని అన్ఫాలో చేశాడు. అల్లు అరవింద్ ఆది విదేశాల్లో ఉన్నారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అయితే తాజాగా అల్లు ఫ్యామిలీ పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారంలో కనిపించకపోవడంతో రెండు ఫ్యామిలీల మధ్య కొంత గ్యాప్ వచ్చినట్లుగా కనిపిస్తోంది. మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ జాయిన్ అవుతున్నారు. దీనికి సంబంధించి పవన్ అంటే నాగబాబు ట్వీట్ దగ్గర నుంచి మనం చూసినట్లయితే ఒక రకమైనటువంటి గ్యాప్ అనేది కనబడుతుంది స్పష్టంగా. ఈరోజు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆహ్వానం అందిందా అంటే నిన్నైతే మనం న్యూస్లో చూసాం అల్లు అర్జున్ కూడా ఆహ్వానం వెళ్ళినట్టుగా. అంటే టీడీపీ తరపున కానీ ప్రభుత్వం తరపున కానీ ఎందుకు అల్లు ఫ్యామిలీ కనిపించలేదు? ఆహ్వానం వెళ్ళిందా వెళ్ళలేదా? వెళితే ఎవరి తరపు నుంచి వెళ్ళింది? ఆల్రైట్, నాగబాబు అంటే ప్రచారం సందర్భంగా నాగబాబు చేసినటువంటి ట్వీట్ కూడా మనం చూసాం. మాకు మద్దతు ఇచ్చేవాడు మావాడు కాకపోయినా అంటూ ఆయన ట్వీట్ చేశారు. అలాగే మాకు మద్దతు ఇవ్వనివాడు మావాడైనా కూడా మాకు వ్యతిరేకి అంటూ ఆయన ట్వీట్ చేశారు. ఆ తర్వాత ట్వీట్ను డిలీట్ చేశారు. ఇక దానికి సంబంధించి ఆయన తర్వాత ఏమీ మాట్లాడినటువంటి పరిస్థితి ప్రస్తుతం చూస్తున్నాం. అంటే అది ట్వీట్ దానికి సంబంధించిన వివరణ కూడా ఆయన ఇచ్చే ప్రయత్నం చేయలేదు. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. వైసీపీ ఓడిపోయింది. వైసీపీ అభ్యర్థి తరపున అల్లు అర్జున్ ప్రచారం చేశారు. తన భార్య ఫ్రెండ్గా శిల్పా రవిచంద్రారెడ్డిని ఆయన పరిచయం చేస్తూ తనకు ఓటేయాలని గెలిపించాలని చెప్పి కోరారు. ట్విట్టర్ వేదికగా ట్విట్టర్లో పవన్ కళ్యాణ్కి మద్దతిస్తూ అంటే మద్దతు అంటే సపోర్ట్ చేస్తూ ఆయన చేసినటువంటి ట్వీట్ని చూసాం. కానీ నేరుగా ఆయన బై పర్సన్ వెళ్ళి అక్కడ మద్దతు ఇవ్వకపోవడంతో ఒక రకమైనటువంటి గ్యాప్ కనబడినట్లుగా అప్పుడు భావించారు. ప్రస్తుతం జరిగినటువంటి పరిణామాలు ఈరోజు కీలకమైనటువంటి ప్రమాణ స్వీకారం ఉంది. అక్కడ మెగా ఫ్యామిలీ మొత్తం కూడా తమ ఆనందాన్ని పంచుకుంటున్నటువంటి పరిస్థితి. పవన్ కళ్యాణ్ మొదటిసారి ఎమ్మెల్యే అయ్యారు, మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు, ప్రభుత్వంలో భాగస్వామి కాబోతున్నారు. నిజంగా ఇది ఒక పెద్ద ఈవెంట్ మెగా ఫ్యామిలీకి సంబంధించి. కానీ ఇలాంటి ఈవెంట్లో అల్లు అరవింద్ కానీ అల్లు అర్జున్ కానీ కనపడలేదు. అంటే అల్లు అరవింద్ విదేశాల్లో ఉన్నారని ఒక సమాచారం అందుతుంది, ఆయన ఆఫీస్ వర్గాలు చెబుతున్నాయి. మరి అల్లు అర్జున్ ఎందుకు వెళ్ళలేదు? నిన్న న్యూస్లో చూసినట్లయితే అల్లు అర్జున్కి కూడా ఈరోజు ఆహ్వానం ఉన్నట్లుగా తెలుస్తోంది. మరి నిజంగా ఆయనకు ఆహ్వానం వెళ్ళిందా, వెళ్ళినా ఆయన రాలేదా, లేదంటే ఆయనకు అసలు ఆహ్వానమే పంపలేదనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో సాయి ధరమ్ తేజ్ అన్ఫాలో చేశారు. సోషల్ మీడియాలో ఒకరినొకరు ఫాలో చేయడం అన్ఫాలో చేయడం అనేది పర్సనల్ ఇష్యూస్గా మారిపోయినటువంటి పరిస్థితి. ఎవరిద్దరి మధ్యలో గ్యాప్ వచ్చినా కూడా, ఎవరిద్దరి మధ్యలో గొడవలు జరిగినా కానీ, లేదంటే ఏదైనా డివోర్స్ అయినటువంటి సందర్భాల్లో ఒకరినొకరు అన్ఫాలో చేయడం, లేదంటే ఏదైనా భేదాభిప్రాయాలు వచ్చినప్పుడు అన్ఫాలో చేయడం అనేది సాధారణంగా జరుగుతూ ఉంటుంది. దాన్ని పర్సనల్ రిలేషన్షిప్స్ కూడా ముడిపెట్టుకునేటటువంటి పరిస్థితి ప్రస్తుతం మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో సాయి ధరమ్ తేజ్ ఆయన ఫ్యామిలీ మెంబరే సాయి ధరమ్ తేజ్ కూడా. సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం అల్లు అర్జున్ని అన్ఫాలో చేసినట్టుగా తెలుస్తుంది ట్విట్టర్లోను అలాగే ఇన్స్టాగ్రామ్లోను. సో ఇది దేనికి సంకేతం అనే దానికి సంబంధించి ప్రస్తుతం చర్చ జరుగుతుంది. మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ జాయిన్ అవుతున్నారు. పవన్, నిన్న మనం న్యూస్లో చూసాం అల్లు అర్జున్కి కూడా ఇన్విటేషన్ వెళ్ళిందని చెప్పి. అల్లు అర్జున్కి ఇన్విటేషన్ వెళ్ళిందా వెళ్ళలేదా? వెళితే ఎవరి తరపు నుంచి వెళ్ళింది? అంటే ఒక కొత్త ట్రెండ్ని మనం చూస్తున్నట్లుగా భావించాల్సి ఉంటుంది చక్రి. ఏపీ రాజకీయాలు ఇటు సినీ పరిశ్రమలోని పెద్ద కుటుంబాల మధ్యలో ఎలా చిచ్చురేపుతుందనేది మనం చూస్తున్నాం. అటు ఎన్నికల ప్రచార సమయంలో కూడా కొంతవరకు ఆ ట్విట్టర్ వార్, సామాజిక మాధ్యమాల వేదికగా కొంత ట్విట్టర్ వార్ జరిగింది. ఇటీవల అటు ఆ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పోటీ చేసిన సందర్భంగా కుటుంబ సభ్యులందరూ కూడా అక్కడికి వెళ్ళారు. అటు యువ హీరోలు, మెగా ఫ్యామిలీకి చెందిన యువ హీరోలు అందరూ అక్కడికి వెళ్ళారు, అక్కడ ప్రచారం చేశారు. నాగబాబు ఏకంగా పిఠాపురంలోనే మకాం వేసి తమ్ముడి గెలుపు కోసం నిర్విరామంగా కృషి చేసిన పరిస్థితి చూసాం. కానీ ఎక్కడ కూడా అల్లు అర్జున్ అటు దిక్కు వెళ్ళలేదు. దానికి తోడు ఆయన కర్నూలు జిల్లాలో శిల్పా కుటుంబానికి చెందిన వ్యక్తి, తన భార్య స్నేహితుడు, తనకు
కుటుంబ స్నేహితుడైన వైసీపీ అభ్యర్థికి మద్దతుగా ఆయన ప్రచారానికి వెళ్ళారు. దీంతో నాగబాబు ఒకంత ఘాటుగానే ట్విట్టర్లో స్పందించారు. మన కోసం పనిచేసేవాడు పరాయివాడైనా మనవాడే, వేరే వాళ్ళ కోసం పనిచేసే మనవాడైనా పరాయివాడైనట్టు ఆయన చేసిన ట్వీట్ కొంత సంచలనంగా మారింది. అది కుటుంబంలో ఇరు వర్గాల మధ్య కొంత డిస్టర్బెన్స్కి దారితీసింది. తర్వాత అటు చిరంజీవి జోక్యంతో ఆ ట్వీట్ని డిలీట్ చేశారు. ట్విట్టర్ అకౌంట్ను కూడా రద్దు చేసుకుంటున్నట్టుగా ప్రకటించారు. తిరిగి ఆ ట్విట్టర్ అకౌంట్ని పునఃప్రారంభించుకున్నారు. ఇకపోతే అసలు అల్లు అర్జున్ కుటుంబానికి, మెగా కుటుంబానికి అది దూరం పెరుగుతూ వస్తుంది. అల్లు అర్జున్ కావాలనే మెగా ఫ్యామిలీకి కొంత దూరం పెడుతూ వస్తున్నారనేది చాలా కాలంగా నడుస్తుంది. గతంలో అల్లు అర్జున్కు నేషనల్ బెస్ట్ యాక్టర్ అవార్డు వచ్చిన సమయంలో కూడా అటు అందరూ సామాజిక మాధ్యమాల వేదికగా ట్విట్టర్లో ఆయన పొగుడుతూ ట్వీట్ చేశారు, ఆయన కంగ్రాచులేట్ చేశారు. కానీ చిరంజీవి భార్య సురేఖ మాత్రమే వచ్చి మేనల్లుడిని ఆశీర్వదించింది. మేనల్లుడిని కలిసి తన ఆనందాన్ని పంచుకున్న పరిస్థితిని చూసాం. కానీ అటు చిరంజీవి ఫ్యామిలీ నుంచి ఇంకెవరు కూడా వచ్చి ఆ సమయంలో కంగ్రాచులేట్ చేయలేదు అల్లు అర్జున్కి. అంటే ఈ రెండు కుటుంబాల మధ్య కొంత గ్యాప్ ఉంది అనేది స్పష్టమవుతుంది. ఇప్పుడు తాజాగా జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో అది ఇంకా తేటతెల్లమవుతున్న పరిస్థితి. కుటుంబం అనే కంటే పర్సనల్గా అల్లు అర్జున్తో కొంచెం విభేదిస్తున్నట్టు. ఎందుకంటే అల్లు అరవింద్ నేరుగా వెళ్ళి మద్దతు తెలియజేశారు. అలాగే ఇప్పుడు ఫాలోవర్స్లో చూసినట్లయితే ఇప్పుడు నేను చూస్తూ ఉన్నాను, సాయిధరం తేజ్ అల్లు శిరీష్ని ఫాలో అవుతున్నాడు, అల్లు అర్జున్ని ఫాలో అవ్వట్లేదు, అన్ఫాలో చేశాడు. ఎస్, అదే అల్లు అర్జున్ మాత్రమే వాళ్ళందరూ కూడా దూరం పెడుతున్నారు. ఎందుకంటే అటు బాబాయ్ అటు మామయ్యకు సపోర్ట్ చేయకుండా వైసీపీ అభ్యర్థికి సపోర్ట్ చేయడం, ఇదంతా కూడా కొంత అల్లు అర్జున్ పైన ఆ కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అదే సమయంలో అల్లు అర్జున్ కూడా చెప్తూ వస్తున్నాడు, తాను ఇంత సక్సెస్ఫుల్ హీరోగా సొంతంగానే ఎదిగాను, తన ఎదుగుదల పైన ఎప్పుడు కూడా వాళ్ళు కంగ్రాచులేట్ చేయలేదు. నేషనల్ అవార్డు వచ్చిన సమయంలో కూడా తన ఇంటికి కేవలం అత్త సురేఖ వచ్చింది తప్పితే మిగతా చిరంజీవి కుటుంబం నుంచి ఎవరు కూడా వచ్చి తనను అభినందించింది లేదు. దాంతో తాను మాత్రం ఎందుకు ఆ కొల్లెటరల్ రిలేషన్ మెయింటైన్ చేయాలనే భావనలో ఆయన కూడా ఉండి ఉండవచ్చు. మనకు ఈ రెండు కుటుంబాల మధ్య ఎలాంటి ఉన్నాయి. ఇదే పరిస్థితి అక్కడ జూనియర్ ఎన్టీఆర్ హరికృష్ణ కుటుంబంతో కూడా ఉంది. హరికృష్ణ కనీసం అల్లు అర్జున్కి అయితే అటు ఆహ్వానం అందింది, కానీ అటు జూనియర్ ఎన్టీఆర్ కానీ కళ్యాణ్ రామ్ వీళ్ళిద్దరికీ కూడా ఆహ్వానం కూడా పంపని పరిస్థితి. మొత్తం నందమూరి కుటుంబం, నారా కుటుంబం అంతా కూడా ఈరోజు ప్రమాణ స్వీకారంలో పాల్గొన్నారు. కానీ ఇటు ఎన్టీఆర్ కుటుంబం ఎవరు కూడా పాల్గొన్న పరిస్థితి లేదు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద